తగ్గిస్తున్నారని మేము కూడా అంటం లేదు. ప్రాజెక్ట్ హైట్ 45 మీటర్స్లో ఉన్నా కూడా స్టోరేజ్ కెపాసిటీని మీరు 45 మీటర్స్లో రన్ చేయకుండా 41 మీటర్స్ వరకే మీరు వాటర్ని స్టోరేజ్ చేస్తే దాని డిఫరెన్స్ చాలా ఉంటుంది. అది మేము అడుగుతున్నాం. మీరు కట్టి ఉపయోగించుకోకపోతే ఏమిటి లాభం అని అడుగుతున్నాం. ప్రాజెక్ట్ హైట్ ఏమో 45 మీటర్స్ వరకు కట్టి వాటర్ స్టోరేజ్ అంతకంటే ఎక్కువ మీరు పెట్టుకోవడానికి వీల్లేదు అని కేంద్రం చెప్తుంటే మీరు 41 మీటర్స్కే నీళ్లు కుదిస్తే మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? 1 లక్షకి ఇస్తున్నారా, 2 లక్షలకి ఇస్తున్నారా, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు? దీని మీద క్లారిటీ కావాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 41 మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టును రన్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది? ఎన్ని లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అవుతుంది? ఎన్ని మెగావాట్ల హైడ్రో పవర్ చేస్తున్నారు? ఉత్తరాంధ్రలో ఎన్ని లక్షల మందికి, ఎన్ని గ్రామాలకు, ఎన్ని మండలాలకు, విశాఖపట్నంకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, పరిశ్రమలకు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టులో ఉన్న ఇంటెన్షను. వాటిల్లో ఎన్ని నెరవేరుస్తున్నారో క్లారిటీ కావాలి. చాలా తెలివిగా మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను. చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఎట్లయితే ప్రత్యేక హోదా గొంతు పిసికి చంపేశారు, ఈ ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి నాయకులుగా ఉండి ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేదు వీళ్ళ నోట్లో నుండి. ఎవరూ మాట్లాడరు. మన బిడ్డల భవిష్యత్ ఏమిటి ఎవరికీ తెలియదు. వాళ్ళ అధికారంలో ఉంటే చాలా నెట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైతే ప్రత్యేక హోదాను చంపేశారో పోలవరం ప్రాజెక్టును కూడా చంపే కుట్ర జరుగుతుంది. ఏ ఒక్కరూ కూడా, వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్లో మేము నడుపుతాము అన్న మగాడు లేడు. అందరూ ఇదే నెంబర్కు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ మనకు మోసం చేయడానికి ఇంతగా కుదిస్తే మినిమం స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్టుకు ఇన్ని వేల కోట్లు పోసి కట్టినా కూడా దీని పర్పస్ తీరదు, సాల్వ్ కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి వరం కాదు. ఎట్లా చంద్రబాబు గారు జస్టిఫై చేసుకుంటారో చేసుకోండి. మీరు బీజేపీ పార్టీకి ఒప్పుకొని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే మీ ఒక్కటి కూడా మాట్లాడలేదు. మినిమం స్టోరేజ్ లెవెల్ 41 మీటర్స్కి ఈ ప్రాజెక్టు కడతాము అని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వబోతున్నారు, ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు మీరు కట్టబోతున్నారు ప్రజలకు చెప్పండి. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ ఏమో. సో ఎందుకు కుదించారు అంటే ఈ ప్రాజెక్ట్ హైటు బీజేపీ పార్టీ ఎందుకు కుదించిందో కూడా ఒక్క మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కుదించడానికి కారణం ఏమిటి అంటే ఇది 45 మీటర్స్ ఫుల్ కెపాసిటీ, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కనుక ఈ ప్రాజెక్ట్ రన్ అయితే ఎక్కువ మంది ఫ్యామిలీస్కి రీహాబ్ క్రియేట్ చేయాలి. R&R ప్యాకేజెస్ ఎక్కువ మంది ఫ్యామిలీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కాస్ట్ అంత ఎక్కువ అవుతుంది. చంద్రబాబు గారు ఇంతకుముందు నేను చెప్పాను, చంద్రబాబు గారు 2017లో ప్రాజెక్ట్ అంచనాలు, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అంచనాలను పెంచి 55,000 కోట్ల ప్రాజెక్టుగా దీన్ని తేల్చారు. ఈ 55,000 కోట్లకు గాను 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ. అంటే కేవలం 22,000 కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ కాస్ట్. అంటే ఈ ప్రాజెక్ట్లో R&R కాస్టే ఎక్కువ. రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ దోస్ ఎఫెక్టెడ్, భూములు కోల్పోతున్న వాళ్ళు, ఇస్తున్న వాళ్ళు, వాళ్ళ రీహాబ్ 33,000 కోట్ల రూపాయలు R&Rదే. కాబట్టి ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ అయితే
ఎక్కువ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ లెవెల్ని తగ్గిస్తే అన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కావు, R&R ఇవ్వాల్సిన కుటుంబాలు తక్కువ అవుతాయి. సో కేంద్ర ప్రభుత్వం మీద భారం తక్కువ పడుతుంది, మేము అంత డబ్బు ఇవ్వాల్సిన పని లేదు అని బీజేపీ ఆలోచన. ఇక్కడ చూస్తే ఆ 9th లైన్ చూస్తే హైలైట్ చేసింది టోటల్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ 41 మీటర్స్లో ప్రాజెక్టు కడితే 20,000 కుటుంబాలు, అబవ్ 41 మీటర్స్ అంటే 45 మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీలో ప్రాజెక్టు నడిపితే 85,000 కుటుంబాలు, టోటల్ 1,06,000 ఫ్యామిలీస్. సో ఈ సెకండ్ లైన్ ఉందే అబవ్ 41 అన్నది అంటే అది 45. ఈ 85,000 కుటుంబాలను తగ్గించడానికి మేము అంతే కడతాము అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరూ కలిపి ఆల్రెడీ రీహాబ్కి ఇచ్చేసిన కుటుంబాలు 11,000 కుటుంబాలు. సో బ్యాలెన్స్ ఉన్న కుటుంబాలు అక్కడ 9,000 మాత్రమే ఉన్నారు. కానీ ఈ 45 మీటర్స్లో కడితే 85,000 కుటుంబాలు ఇంకా బ్యాలెన్స్లో ఉన్నారు. అంటే ఇంకా బ్యాలెన్స్ 45 మీటర్స్లో కనుక వాటర్ స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్ట్ నడుస్తే ఇంకా 94,000 కుటుంబాలకి రీహాబ్ ఇవ్వాల్సి ఉంటుంది, R&R సెటిల్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 85,000 కుటుంబాలను తప్పించుకోవడానికే వీళ్ళందరూ కలిపి ప్రాజెక్టును కూనీ చేస్తున్నారు. సో వీళ్ళ లాజిక్ ఏమిటి? ఈ 85,000 కుటుంబాలకి ఇవ్వాల్సిన పని లేదు అన్నది. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే మినిమం స్టోరేజ్ లెవెల్లో 41 మీటర్స్లో ప్రాజెక్ట్ రన్ చేస్తే ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? 20,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అదే స్టోరేజ్ లెవెల్ ఎక్కువ అయితే 85,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ బేసిక్ ఆలోచన ఏమి ఆలోచన చేయటం లేదంటే వీళ్ళు కింద ప్రాంతం మునిగిపోతే పై ప్రాంతం వరకు నీళ్లు రాకపోయినా ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతే ఈ పై ప్రాంతంలో ఉన్న ప్రజలు డైరెక్ట్గా అఫెక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ రోజుటి వరకు కూడా ఇవన్నీ ముంపు ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వాళ్లకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఏ ప్రభుత్వం కూడా ఒక్క కార్యక్రమం కూడా వాళ్లకు చేయదు. క్రాప్ లోన్స్ రావు, సబ్సిడీస్ రావు, వాళ్ళకు ఏ ఒక్క లాభము జరగదు, జరగనివ్వటం లేదు. మీరు ఈ కింది ప్రాంతం వాళ్ళని మూవ్ చేసి రీసెటిల్మెంట్ చేసినా కూడా